క్వాష్ తిరస్కరించినప్పుడు అయినా కూడా మన వైపు తప్పు లేదు అని మనం భావిస్తున్నప్పుడు, సరిగ్గా నేను వాదించలేకపోయాను కేసు కాబట్టి అది క్వాష్ కాలేదు, వాస్తవానికి నా వైపు తప్పే లేదు అన్నప్పుడు 100% ప్రతి సిటిజన్ కి, ప్రతి పౌరుడికి సుప్రీంకోర్టుకు వెళ్ళే అర్హత ఉంటుంది. స్పెషల్ లీవ్ పిటిషన్ కింద సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఏమవుతుంది నారాజు గారు, మీరు నిజంగా తప్పు చేయకపోతే ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ అంటే ఏంటి? మనం సాక్ష్యాలు పెట్టాలి, నేను కొట్టలేదు అని, వాళ్ళు సాక్ష్యాలు పెట్టాలి కొట్టాడు అని, క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. మనం అవతల వైపు విట్నెస్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. డిఫెన్స్ అడ్వకేట్ క్రాస్ ఎగ్జామ్ చేసినప్పుడు సకన్ నిజాలు జడ్జి గారి ముందే బయటకు వస్తాయి. మనం క్రాస్ ఎగ్జామినేషన్ విట్నెస్లు ఉంటారు, పంచనామా జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా విట్నెస్లు ఉంటారు. 4-5 విట్నెస్లను వరుసగా క్రాస్ ఎగ్జామినేషన్ మనం బ్రహ్మాండంగా చేయగలిగితే ఆ డిపోజిషన్స్ తీసుకొని ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు నేను ఈ ప్రశ్న అడిగినప్పుడు ఈ జవాబు వచ్చింది, నేను ఈ ప్రశ్నప్పుడు ఈ జవాబు వచ్చింది, ఈ జవాబు వచ్చిందంటే మరి మా వాడి తప్పు లేనట్టే కదా అని అడ్వకేట్ ప్రాపర్గా ఆర్గ్యుమెంట్స్ చేస్తే ఖచ్చితంగా ట్రయల్ కోర్టులో కూడా కేసు ఎక్విటల్స్ ఎన్నో చూసాము.